భట్టి గారు చాలా సీనియర్ నాయకులు, ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఆయనకు వాస్తవాలు తెలియవని నేనైతే అనుకోవడం లేదు. కానీ తెలిసినా ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించాలని, తాము చేసిన 6 గ్యారెంటీల నుంచి తప్పించుకోవడానికి ఒక పథకం ప్రకారంగా లేని అప్పులను ఉన్నట్టుగా చూపి ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. సరే, జూపల్లి గారి సంగతి నిన్న మొన్న మీరే చూసిండ్రు. సవాల్ విసిరిండు, తోక ముడిచిండు, ఆయన పని అయిపోయింది. సరే, ఇదేదో ఈయన మళ్ళా డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ఈయన గారు రంగంలో దిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, వాళ్ళ చూస్తేనేమో పూటకో మాట, అసెంబ్లీలో ఒక మాట, పబ్లిక్ మీటింగ్లో ఒక మాట, ప్రెస్ మీట్లో ఒక మాట. ఇది కాంగ్రెస్ స్టైల్. బట్ బీఆర్ఎస్ది ఎప్పుడు ఒకటే మాట. మేము అసెంబ్లీలో అదే చెప్పాం, పబ్లిక్ మీటింగ్లో అదే చెప్పాం, ప్రెస్ మీట్లో కూడా అదే చెప్తున్నాం. మా స్టాండ్ ఎక్కడ కూడా మారినటువంటిది లేదు. ఈరోజు మళ్ళీ ఒక్కసారి భట్టి గారికి, రాష్ట్ర క్యాబినెట్కు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా ఆధారాలతో సహా, నేను ఏది కూడా ఉట్టిగా మాట్లాడను. ఇది తెలంగాణ బడ్జెట్ ఎట్ ఎ గ్యాలెన్స్, దిస్ ఈజ్ ద కాగ్ రిపోర్ట్, దిస్ ఈజ్ తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే, ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వైట్ పేపర్ ఆన్ అప్పులు, అన్ని డాక్యుమెంట్ల ఆధారంగా. ఇది నిన్న భట్టి గారు ప్రెస్ మీట్లో పెట్టిన పేపర్. వీటి ఆధారంగానే మాట్లాడితే తప్ప నేను కొత్త లెక్కలు చెప్పను, సొంత లెక్కలు అసలు చెప్పను. సరే, అసలు ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, భట్టి గారు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు? అసలు దీని వెనుక ఉన్న కథ ఏంది? దీన్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇస్తూ పోయారు. అడ్డగోలు హామీలు ఇస్తుంటే కొంతమంది విద్యార్థులు ఒక మీటింగ్లో భట్టి గారిని అడిగారు, భట్టి గారు మీరు ఇంతగానో హామీలు ఇస్తున్నారు, ఇవి నిజంగా ఆచరణ సాధ్యమా? మీరు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే 3 అంతల బడ్జెట్ కావాలి, హౌ విల్ యూ డూ ఇట్ అని అడిగితే ఆయన గారు ఏమన్నాడంటే, 100 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, డబ్బులు ఎలా సమకూర్చాలో మాకు తెలుసు, గ్యారంటీలు ఎలా అమలు చేయాలో మాకు అపారమైన అనుభవం ఉంది అన్నాడు. కుర్చీలో కూర్చున్నాక అవి సాధ్యం కాదు అనేది అర్థమైంది. అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ప్రజల దృష్టి మరల్చాలి. ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రజలు నిలదీస్తారు కనుక బీఆర్ఎస్ మీద ఏదో బురదజల్లో లేని అప్పులను ఉన్నట్టుగా చూపించి తప్పించుకోనేటువంటి ఒక ప్రయత్నం. అయితే భట్టి గారు ఆ రోజు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. మీరు రాష్ట్ర ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా 3 ఉంది. అది రాష్ట్ర లైబిలిటీస్ మీద, రాష్ట్ర అప్పు మీద భారం పడుతుంది. అంటే ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వారి మీదే భారం పడుతుంది కదా. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. 2 ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. ఈయన అడుగుతున్న భట్టి గారిని సూటిగా, ఏమైంది మీ అపారమైన అనుభవం అంతా ఆడికిపోయింది? మరి ఎందుకు 6 గ్యారెంటీలు అమలు అవుతలేవు? ఎందుకు అప్పులు అని కుంటి సాకులు, సొల్లు పురాణం మాట్లాడుతున్నారు? ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎకానమీ స్లో డౌన్ అయింది పెద్ద నోట్ల రద్దుతోని. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కానీ ఎన్నడూ కేసీఆర్ గారు నా రాష్ట్రం దివాలా తీసిందనో, నా రాష్ట్రం నేను అమలు చేయలేకపోతున్నాను ఏ ఒక్కరోజు మాట్లాడలేదు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా, కరోనా వచ్చినా ప్రతి సంవత్సరం ప్రతి పంటకు క్రమం తప్పకుండా రైతు బంధు ఇచ్చిండ్రు కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, 200 పెన్షన్ 2000 చేస్తా అంటే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 2000 రూపాయలు పెన్షన్ చేసి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇట్లా అప్పులనో, కరోనానో, పెద్ద నోట్ల రద్దనో మీలాగా కుంటి సాకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదు. మీకు చేతగాక, పరిపాలన రాక, మీ ముఖ్యమంత్రి ఏమో చెప్పులు ఎత్తుకపోయేటో లెక్క చూస్తున్నారని మీ ముఖ్యమంత్రి, అప్పులని నువ్వు, మీరందరూ కలిసి మీ అసమర్థత, మీ చేతగాని ప్రభుత్వం అని, మీకు దక్షత లేదు అని ఇలా మీకు మీరే చెప్పుకుంటా ఉన్నారు.
నిజాయితీగా ఉంటే నేను ఏమంటున్నా అంటే మీకు నిజాయితీ ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు. ఎన్నికల సమయంలోనేమో అన్నీ చేస్తాము, తప్పకుండా చేస్తాం, ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు. మీ బాండ్ పేపర్లను కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో చెప్పించి నమ్మించి ఇవి గ్యారంటీ కార్డులు. ఆ రోజు ప్రజలు నమ్మరని ఒక దిక్కు బట్టి ఇంకొక దిక్కు రేవంత్ రెడ్డి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డులు పంచి డ్రామాలాడి ఇవాళనేమో అప్పులు అని సొల్లు పురాణం, లేని అప్పులు ఉన్నట్టు చూపిస్తూ కుంటి సాకులు చెప్తూ డైవర్షన్ డ్రామాలకు మీరు పాల్పడతా ఉన్నారు. మీ అపారమైన అనుభవం మీకు ఉపయోగపడ్డది. ఎక్కడ ఉపయోగపడ్డది అంటే కమిషన్లు దండుకోవడంలో ఉపయోగపడుతుంది. బట్టి గారు సింగరేణి స్కాము, విద్యుత్ స్కాము, హ్యామ్ టెండర్ల స్కాము, గురుకుల టెండర్ల స్కాము, ఇసుక స్కాము, ఒక్కటా మీ స్కాములు, హిల్ట్ పాలసీ స్కాము. అంటే మీ అపారమైన అనుభవం అంతా కూడా ప్రజలకు గ్యారంటీలు అమలు చేయడానికో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కాదు, పూటకో స్కామ్ చేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకు మాత్రం మీకు ఉపయోగపడతా ఉంది. ఇక అప్పుల విషయానికి వద్దాం. నిన్న హడావిడిగా బట్టి గారు వచ్చి డ్యామేజ్ కంట్రోల్ వాళ్ళ గొంతు పెద్దగా చేసి ఏదో గట్టిగా బిగ్గరగా అంటే నేను ఒక్కటి అంటున్నా, బట్టి గారు రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు. అంకెల్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్. ఈ అంకెలకు బడ్జెట్ ఉంది, ఒక కాగ్ ఉంది, సోషో ఎకనామిక్ సర్వే ఉంది, బడ్జెట్ లెక్కలు ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ డొమైన్. మీరు కోపానికి వచ్చుడో, ఆగ్రహంగా మాట్లాడతానో, ఊగిపోతానో లెక్కలు మారతాయా? మారవు కదా. మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఉండి ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా తప్పులు మాట్లాడొచ్చునా, అబద్ధాలు మాట్లాడొచ్చునా నేను అడుగుతా ఉన్నా. నేను లేనిదేమీ చెప్పట్లేదు. డాక్యుమెంట్లు అన్నీ చూపించి సాక్ష్యాధారాలతో సహానే ఇది అసెంబ్లీలో మాట్లాడినా, మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడుతున్నాను. బట్టి గారు నిన్న మీడియా సాక్షిగా ఒక డాక్యుమెంట్ చూపించారు. ఇది బట్టి గారు పెట్టిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ నుంచి ముందు మాట్లాడతా. 1 by 1 ఐ విల్ షో ఆల్ ద డాక్యుమెంట్స్. ఇందులో FRBM లోన్స్ 3,89,673, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే 72,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి చూపించారు. ఇలా ఎంత తెలివిగా చూపించిందంటే ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంటే డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 దాకా తీసుకున్న అప్పులు కూడా ఇలా చూపించేశారు. డిసెంబర్ 7కు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 23న ఏర్పడ్డది. ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసిన అప్పు అంటే ఆ 3 నెలల 23 రోజుల అప్పు కూడా ఇలా కలిపారు.